మరి రోజు మనం ఏం చేస్తలేదు వాళ్ళది ఆరామ్స్గా వండుడు తప్ప. నీకు అటో ఇటో పొలం ఉన్నది, మరి నాకు నీకెందురో తిన్నదారు కానీ వస్తున్నది. పంపు కొట్టింది చాలు కానీ ఉబ్బియ్యకు. అయితే నువ్వు ఒక అట్టిగా ఇంటికాడ ఉండే గాలి తిరుగుడేనారా మనం. ఉన్నాడు కదా మన సంక్రాంతి కూలోడు. ఎవరు మన శీలంలింగ మనవాడా? వాడే, వాడు పేన్సర్ ఏం చేసిందో తెలుసా? గుర్తున్నదా నీకు? ఒక సంవత్సరం క్రితం ఇక్కడెవరు పెట్ట బర్గర్ కావాలా నాయనా? పెండ పొలానికి అవుతాయి, చింతకాయ చింతపులుసుకి అవుతుంది, రేగ్గాయ తినేందుకు అవుతుంది, బియ్యం కోళ్ళకి అవుతాయి. మరొక బర్గర్ కావాలా నాయనా? 2 రూపాయలకి 2 బర్గర్లు. వాడు ఏంద్రా బియ్యం గియ్యం అన్ని ఎత్తుకొస్తాడేంద్రా. వాడు ప్రతి సంక్రాంతికి ఇవే బుగ్గ కథలు చేస్తారా, నీకు తెలియదారా? అరే చిచ్చా, ఈసారి కూడా మనం ఈ సంక్రాంతి పండుగకి ఎంజాయ్ చేయాలంటే వానికి ఫోన్ చేసి రమ్మాను. ఈసారి కూడా వాడిని బుగ్గ కానీ చేద్దాం. చేస్తాను ఆగు. ఇప్పుడు ఎవరు ఫోన్ హలో హలో ఎవరు? నేను రా బకరాజే మనమని మా ఇళ్ళ మర్చిపోయాను ఆరా నన్ను. చెప్పురా, ఏం సంగతులు? అంత మంచేనా? నువ్వు మంచిగానే ఉంటావు. మరి ఊళ్ళో అవపడతలో పెట్టిపోతాను. ఆయన నువ్వు పెట్టిపోతావు పొలం కాడికి ఇట్లా పోతానా? మరి బాబుకి ఆసరైతానవా? అటో ఇటో బాయ్ కాడ ఆయన నువ్వేం పోతావు బాయ్ కాడికి? మీ బాబు పోతాడు. నాటికి ఇట్లా పడ్డదా మరి? హలో, నాటు పడ్డదా? రాకేశు వినబడతలేదా ఈ పిల్లగానికి? ఎవరు వారి? ఉన్నా మరి మాట్లాడతలేవు. నోట బెల్లం కాడకి ఇట్లా పెట్టుకున్నావా? నాటు పడ్డదా అంటే సప్పులు వేస్తారు లేదు. అయినా నాటు వాడే ఉంటుంది. వాళ్ళ పొద్దుగాలనే ఎత్తారు, మీరు ఊరుకు మొట్టమొదలే. ఎక్కడున్నావు మరి? సరే సరే అత్తానా. ఇంటికాడనే ఉన్నా, నీకు దండం పెడతానా? నొర్రి ఎక్కడ నువ్వు దా. ఏమో రావాడు 2-3 ఇవ్వను. నమస్తే మామ. నమస్తే కాకా. చెప్పాలా మామ, ఏం సంగతి? చిచ్చా, తెల్లారితే సంక్రాంతి పండుగ. ఈసారి ఎటు చేసి హవా చేద్దామని ఊళ్ళే. ఏమంటావు? మొత్తం ధూమ్ ధామ్ చేద్దాం. చిచ్చా, ప్రతి సంక్రాంతికి మనం బుగ్గగాలం అవుతాను. ఈసారి మాత్రం అట్లా కావద్దు. మంచి ఏకదం ప్లాన్ వేసి
కిర్రాకు చేయాలి మనం. మనం కాదు నువ్వు. ఈసారి మనం సంక్రాంతికి హవా చేయాలి, ఓకేనా? కాకపోతే కోళ్ళకు వడ్లని, పొలానికి పెండని, ఆకిట్లకి వెళ్ళి ఎత్తుకచ్చుడు అయితే లేదు. అబ్బో నన్ను బుగ్గా అని చేద్దామని చూస్తాను వీళ్ళు. ఏదో ఒక ప్లాన్ వెయ్యాలి. చిచ్చా నువ్వక్కడ నేను ఇక్కడ కాదు, ముగ్గురం ఒక్కడే కాడ వండుకుందాం. మీ వాళ్ళు మా వాళ్ళు ఇట్లా ఎవరు లేరు కదా, ఒక్క కానే వండుకుందాం. పొద్దుగాల 3ంటికి లేద్దాం, ఇల్లు ఆకిలి ఏమైనా పని ఉంటే ఊడ్చుకొని 4ంటి వరకు తయారయ్యి అక్కడికి 3 బాట్ల కాడికి పోయి మంటేసి వాడోళ్ళందరినీ పిలుద్దాం. చిచ్చా మరి పొరిలు వస్తారా? చిచ్చా ఊర్లు ఎందుకు కానీ మాగత్తారు కానీ వాళ్ళు అచ్చిళ్ళను మంట ఎక్కువ పెట్టి కరెంట్ తీగలు కానియకు కరెంట్ తీగలు కరిగిపోతాయి. మరి నేను పోతానరా, మరి సాయంత్రం ఒక్క కానే వండుకుందాం అందరం. వాడు వీడు ఇద్దరు వేలు రేపు పొద్దుగాలు ఉంటుంది వాళ్ళకు. ఇంత పెడతారు పెండ లాగునిండా. ఏడరా పండుకునేటిది? ఇది కారా పక్కేసి ఉన్నది పండుకో. ఇదేంద్రో గొల్లలో గొంగలి ఎక్కున్నదో. అప్పుడే పండుకోరా, పొద్దుగా లేవనగా. సమయం 11:05:55 మిల్లీ 33 సెకండ్లు. అరే మొన్న ఏమన్నా కుక్క కరిచిందట, ఎవరినిరా? ఏగా మన కొండల రవి గారిని కరిచింది కాదురా, పిర్ర వీకింది. వాడు డాక్టర్ అట, బొత్తకు సూదవే వాడు పిర్ర చుట్టూ సూదులేసిండట. ఏమోర్రా, పొద్దుగా లేవాలా పండుకోరి. అరే మరి పిర్ర వ్యక్తి ఏమన్నా కొట్లు గిట్లా పడ్డాయారా? కుక్క పాడుగాను ఆ పిర్ర చెట్లకి ఎత్తుకపోయిందట. పాపం డాక్టర్ కుట్లేద్దాం అనుకుంటే ఆ పిర్ర దొరకలే, మన దొరకలే. ఎందురా మీ పిర్రలోలి సపరేట్గా పండురే? అరే వాడు పాపం ఈ సంక్రాంతి పండుగ ముంగట గిట్లెందుకు చేసుకున్నారా? వాడు అప్పాలు తినకుంటాయిందిరా పండుగకు. పాపం పూరడు ఒక్క పిర్ర మీద కూర్చొని అరిగోస వాడుతాడు కావచ్చురా. అసలు వాడు కుక్క జోలికి ఎందుకు పోయిందట్రా? అయితే మాది మేకీనింది. నేను మేక పిల్లలని ఎత్తుకున్నా. వాడేం చేసిండు, కుక్కీనింది. ఇంటి పక్క పడి కుక్క కాదు, ఆ కుక్క పిల్లల్ని ఎత్తుకున్నది, అందుకు పోయిండు. మాతో లేచి అనుకున్నది కుక్క. కుక్కేంది, ఈ పిర్రేంది, ఈ పిర్రలు ఏందిరా? పండుకోర్రా జరా, పండుర్రి. Oh message. Oh yeah, lucky message. 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 లేరా 3 అవుతుంది టైం, ఇలాకి నుడు పో. అరే 3 అవుతుందట, పోరా బయటికి పో నడు. అరే 3 అవుతుందట, నువ్వే పోరా. అరే 3 అవుతుందట, నువ్వే పోరా. అరే 3 అవుతుందట, లేరా లేరా. అరే లేరా 3 అవుతుంది. నువ్వు పోయి పెంట దేపో, నువ్వు బకెట్ దేపోరా, నీ నీళ్ళు ఎత్తా పో నడు. నేనే బకెట్ తెస్తా, వాడినే పెంట తెమ్మాను. నన్ను బుగ్గగాని చేద్దామని చూస్తారా? ఇవాళ పని అంతా మీరే చేయాలి పండుగ రోజు. బకెట్ తేమన్నట్టు, బకెట్ తేమన్నా. పెండు అని వచ్చినా కానీ బకెట్ వాడేర్రా. నాకేం కనుక పెండ తెమ్మంటే పెండ తెచ్చిన, నా పని అయిపోయింది. మరి రంజిత్ గడ ఎటు పోయినరా?
వాడి ఇంటికి ఇట్లా పోవచ్చు, మనం పని అంతా చేద్దాం దా, బకెట్ని అవుతుంది పో. అరే అసలు రంజిత్ గారు ఎర్ర జాడ పత్త లేకుండా వేయండు. వాడు బకెట్ గిడిదిక్కే వేయండు, పోయి చూసేద్దాం దా. అమ్మో మాయే వచ్చి పన్నా వాళ్ళ. అరే వీళ్ళే వాళ్ళు భార్య గీడని చెప్తారా భోగి మంట వేద్దాం దారి. భార్య గీడని చెప్తారా భోగి మంట వేద్దాం దారి. ఓనికి తెల్లారుతుంది మీ గిడని చెప్తారా. ఛీ ఛీ బుగ్గ కథ. సంక్రాంతికి జై అంటున్నా పచ్చిని అనుకుంటుంది. అరే రాజుగా పొద్దుగాల పని మొత్తం మీరిద్దరే చేసి లారా. అరే లేకపోతే నీ లెక్క బకెట్ కప్పుకొని అనుకున్నావరా? జరాగురా, మీకు లొల్లి విట్టిస్తా కానీ ఎందుకు తొందర పడతారా? ఒక్క 2 minutes జరాగురా. అరే పారాకువార అవుతుంది, మంటకాడికి ఎవడొస్తాడు ఏంద్రా? అరే నేను పోయి చెప్పిరా అన్నారా మరి పాత సామాన్ పట్టుకొని రమ్మా అని. నువ్వేం పోతావు జర పైలో పాత సంబంధం అంటే పాత ముసలిలో ఇట్లా రమ్మాను. మీ సంగతి చెప్తావురా. అవురా దీపావళి పండుగకు మీరు ఇద్దరు లొల్లి పెట్టుకున్నారు ఎందుకురా? నేను ఆవు పాలు వింటాను, వాడు ఆవు ముంగడి కాళ్ళ కాడ ఉల్లిగడ్డ బాంబు తెచ్చి పెట్టింది. అది వెనక కాలతో జాడుతుంది అంటే గోళం కాడ పడ్డ పోయి నేను. అబ్బో లాంగ్ స్టార్ స్టోరీ గారు. అవునవును. నువ్వేమనలేదారా మరి? గోళం కాండి లేచిన పైకిట తీసుకున్న నీళ్ళు ముంచుకొని మనోడే కదా అని ఇచ్చిపెట్టి కాళ్ళు కడుపుతుంది. ఏంది ఏం అనలేదా? నేనైతే ఒక్క గుద్దితే అరగుద్దు వేస్టే కావాలి. అట్లా గుద్దటోని గోధుమ పిండి లెక్క పిసికి అవతల వారేస్టోని. నువ్వు తాసి కానివే. అరే నువ్వు బాంబు ఎందుకు పెట్టినావురా? ఒక్కో గప్పటి ముచ్చడికి ఎప్పుడు అడిగినావు కానీ. నా ఇష్టం, నేను ఎప్పుడన్నా అడుగుతా. సంకల గుద్దితే సందువాన్లు కావాలి. అయితాంది లొల్లు షురు అయితాంది, ఇక చూసుకుందాం. సంకల కుదుతావరా సరిపిండి మొక్కపోడా? నన్ను సరపిండి మొక్కపోడా అంట, అవరా డబ్బల్ రొట్టె మొక్కపోడా? అజ్జా సంక్రాంతి పండుగ రోజు డబల్ రొట్టె మొక్కపోడా అంటాడా? అదే నన్ను అంటే తెగని కత్తితో తలకాయ కోసుకున్నటోని నేను. పండుగ రోజైనా మంచిదే. అరే ఏంద్రా గంట కప్పలు ఎక్కువ కొడతాను గంపని నొరగెత్తుకొని. పాము గంత మాట అన్నాడు, ఇంత మాట అన్నాడు, ఈ మాట నన్ను అంటే దారం బెండతో ఉరేసుకునేటోని ములికాయ ఎట్లా ఉన్నవేంద్రా సింపాంజీ ముఖం పెట్టుకొని? వామ్మో ఎంత మాట అన్నారా? ఈ మాట నన్ను అంటే మాత్రం ఒక గుద్దుతో 2 రోజులు గాలి ఉండాలి. అట్లా గుద్దటం. ఉన్నవేంద్రా సింపాంజీ ముఖం పెట్టుకొని? ఏంద్రా నువ్వు బాగా అదేతాను? ఇవాళ నీ పుల్క బొక్క వెళ్ళాలి. ఏంద్రా బాగా మీరు కస్తాను? కొట్టుకోకుర్రా అద్దుర్రా. అరే కొట్టుకోర్రా, గట్టి కొట్టుకోర్రా, ఏం కదరా, మంచి కొట్టుకోర్రా. హాయ్ సంక్రాంతి బుగ్గగాళ్ళు. ఈసారి నేనే చేసిన వీళ్ళని బుగ్గగాళ్ళను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సంక్రాంతి.